గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారు గర్భం దాల్చడానికి ఎలాంటి సలహాలు పాటించాలి, ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు హెగ్డే ఫెర్టిలిటీ కన్సల్టెంట్, రీప్రొడక్టివ్ మెడిసిన్ ఎంబీబీఎస్ డీజీఓ డాక్టర్ ఎం ఇంద్రాణి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్. హలో అండి. డాక్టర్ గారు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారో ఒకసారి వివరంగా చెప్పండి. ఓకే, న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేస్తున్నప్పుడు మామూలుగా కప్పులకి కొన్ని విషయాలు తెలియాలి. అంటే వాళ్ళు ఏ టైంలో కనుక ప్రయత్నం చేస్తే ప్రెగ్నెన్సీ నిలబడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఫర్టిలిటీ పీరియడ్ అని అంటాము. మామూలుగా స్త్రీలలో రెగ్యులర్గా ఉన్న వాళ్ళల్లో యూజువల్గా ఓవ్యులేషన్తో ప్రాబ్లం అంటూ ఉండదు. సో ఆ ఓవ్యులేషన్ అయ్యే టైం ప్రకారంగా వాళ్ళకి ఆ ఫర్టైల్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో, అంటే 28 రోజుల నుంచి 30 రోజులు ఉన్న వాళ్ళల్లో మామూలుగా 14వ రోజు కానీ 15వ రోజు కానీ అండం విడుదలయ్యే రోజుగా చెప్తాము. సో ఆ అండం విడుదలయ్యే రోజులు ఏవైతే ఉంటాయో దానికి 5 రోజులు ముందుగా, విడుదలయ్యాక 2 రోజులు ముందుగా ప్రయత్నం చేస్తే, అంటే యావరేజ్గా 10 to 18 డే వరకు యావరేజ్గా రోజు కానీ రోజు మార్చి కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తే ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కానీ కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం డాక్టర్ని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే, రైట్ అండి. దంపతులు ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పుడు డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలంటారు? సో మామూలుగా కపుల్ ఒక 1 year పాటు ప్రయత్నం చేసినా, అంటే ఎటువంటి కుటుంబ నియంత్రణలు పాటించకుండా వాళ్ళు ప్రయత్నం చేసినా గర్భం రాకపోతే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో యూజువల్గా 1 year అని మనం ఎందుకు అంటామంటే, మామూలుగా 85% మంది వరకు 1 year లోపే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. రిమైనింగ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంతవరకు 90% ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ కన్సీవ్ అయిపోతారు. ఒకవేళ ఈ టైం లిమిట్లో కనుక వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోయినా, లేకపోతే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు, వాళ్ళు తర్వాత వయసు అంటే ఫీమేల్ ఏజ్ మెయిన్గా 35 years కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు 6 months ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవడం మంచిది. అలాగే మగవారికి కొంతవరకు ఏమన్నా భార్యాభర్త సంబంధంలో కలయికలో ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా వాళ్ళు కూడా ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది ముందుగానే. రైట్ అండి. ఏ ఫ్యాక్టర్స్ వల్ల గర్భం దాల్చడంపై ప్రభావం చూపుతాయి అంటారు? మెయిన్గా వచ్చేసి మేల్కి కానీ ఫీమేల్కి కానీ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఇంపార్టెంట్. బికాజ్ ఈ మధ్య కాలంలో మనకి ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ ఎక్కువ అయిపోతుంది. సో స్త్రీలలో మెయిన్గా ఏంటంటే ఈ ఫర్టిలిటీ పొటెన్షియాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏజ్తో పాటు. యూజువల్గా అది 30 years నుంచి స్టార్ట్ అయ్యి 35 years తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో ఆ ఎగ్ నెంబర్ తగ్గడంతో పాటు, ఆ ఎగ్ నెంబర్ క్వాలిటీ తగ్గడంతో పాటు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఈవెన్ న్యాచురల్గా ట్రై చేసినప్పుడు కూడా ఆ కన్సెప్షన్ రేట్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో ఏజ్తో పాటు డ్యూరేషన్ ఆఫ్ ఫర్టిలిటీ, అంటే ఇప్పుడు వాళ్ళకి 1 year డ్యూరేషన్ ఏదైతే అనుకుంటామో అది దాటాక కూడా వాళ్ళకి ఆ కన్సెప్షన్ అనేది న్యాచురల్గా ట్రై చేసినప్పుడు కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో యూజువల్గా 3 years అబౌవ్ ఎక్కువ అయిన వాళ్ళల్లో ఇంకా ప్రెగ్నెన్సీ రేట్స్ న్యాచురల్గా వాళ్ళకి చాలా కష్టం. సో అలాంటప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ అండి. ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, దాని గురించి వివరంగా చెప్పండి ఒకసారి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు ముఖ్యంగా ఏంటంటే కొంతమందిలో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా, లేదా ఫ్యామిలీలో వాళ్ళకి ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్, అంటే మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఈ కన్సాంగ్యుయినస్ మ్యారేజ్ అనేది ఉంటుంది. సో వాళ్ళల్లో రిలేటివ్స్లో చేసుకున్నప్పుడు ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా జెనెటిక్గా వచ్చే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఒకసారి డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మందికి యంగ్ ఏజ్లోనే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, ఈ థైరాయిడ్ డిజార్డర్స్ ఇట్లాంటివి చాలా కనిపిస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్స్ తోటి వాళ్ళకి ఉన్న కండిషన్ ఎంతవరకు కంట్రోల్లో ఉంది, వాళ్ళకి ఇంకేమన్నా మెడిసిన్స్ అవసరం ఉంటుందా, లేదా మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళకి అవి సేఫ్ డ్రగ్స్ అయినా కాదా, అంటే బికాస్ దే విల్ బి ప్లానింగ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కొన్ని ఎఫెక్ట్స్ చూపించవచ్చు ఆ మెడిసిన్స్ వల్ల ప్రెగ్నెన్సీ మీద. సో అలాంటివి ఏమైనా మార్పులు చేసుకోవాలా, ఇలాంటివన్నీ కూడా ఒకసారి ముందుగానే కన్సల్ట్ చేసి డాక్టర్తో సలహాలు తీసుకోవడం అనేది మంచిది. సో దాన్ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని అంటాము. లైఫ్ స్టైల్ రీజన్ కూడా ఉంటుందంటారా? లైఫ్ స్టైల్ కూడా కొంతవరకు ఉంటుందండి. లైఫ్ స్టైల్లో మెయిన్గా ఏజ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో బికాజ్ వాళ్ళ స్టడీస్ కోసం కానీ లేదంటే కెరియర్ కోసం కానీ లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. సో ఆ లేట్ మ్యారేజెస్తో పాటు వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది కూడా చాలా వరకు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. సో యూజువల్గా ఏంటంటే అలా ఉన్నప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 30 years దాటిపోతూ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు 6 months ట్రై చేసినా, లేదా ఒకసారి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి
అట్లీస్ట్ ఏమన్నా వాళ్ళకి టైం ఉందా లేకపోతే ముందుగానే ప్లాన్ చేసుకోవాలా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అది కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్, మెయిన్గా ఇప్పుడు పీసీఓస్ ఏదైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా ముందే కన్సల్ట్ చేయాలి. తర్వాత ఎండోమెట్రియోసిస్ అని కూడా చెప్తాము. యూజువల్గా వాళ్ళల్లో కూడా కొంచెం ఫర్టిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందుకని ముందుగానే కన్సల్ట్ చేసి తీసుకోవడం మంచిది. ఈ లైఫ్ స్టైల్లో ఇది కాకుండా మామూలుగా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకటి, ఈ జాబ్ పరంగా వాళ్ళు నైట్ షిఫ్ట్స్, స్ట్రెస్ అనేది ఒకటి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల కూడా ఈ ఒబేసిటీ అనేది ఎక్కువైపోతుంది. సో ఈ ఒబేసిటీ వల్ల కూడా డెఫినెట్లీ ఫర్టిలిటీ మీద చాలా ఇంపాక్ట్, మేల్లో కూడా ఈ స్పర్మ్ పారామీటర్స్ మీద క్వాలిటీ తగ్గడము లేదా స్పర్మ్ మొటిలిటీ తగ్గడం ఇలాంటివన్నీ కూడా చాలా గమనిస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్. అలాగే డైట్ అంటే మామూలుగా జంక్ ఫుడ్ లేదంటే ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం వల్ల కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, రైట్ అండి. ఈ పురుషులకు డాక్టర్ సలహా ఎప్పుడు అవసరం అంటారు? పురుషులకి అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ముందు నుంచి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేదంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాం. సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, లేదా ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ కానీ, లేదంటే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా కూడా వాళ్ళు ఒకసారి ముందుగానే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. రైట్ అండి. ఈ పీసీఓస్ అంటే ఏంటి, దాని గురించి? పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటామండి. అదొక మెడికల్ డిజార్డర్, ఎండోక్రైన్ డిజార్డర్. ఓకే, యూజువల్గా అందులో ఏమవుతుంటే స్త్రీలకు చాలా వరకు కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు వాళ్ళల్లో ఈ హెయిర్ లాస్ అనేది, ఓకే, వెయిట్ గెయిన్, ఒబేసిటీ అనేది ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళల్లో ఇన్ ఫ్యూచర్ ఏంటంటే తొందరగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ డెవలప్ కావడం వల్ల ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పీసీఓస్ అనేది మామూలుగా 15 years నుంచి 45 years లోపు వాళ్ళకి చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఇనీషియల్గా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల తర్వాత మ్యారేజ్ అయ్యాక వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కూడా ప్రాబ్లం అవుతుంది. బికాస్ ఓవ్యులేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ ఓవ్యులేటరీ డిజార్డర్స్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది లేట్ కావడం. సో వాళ్ళకి మెడికల్ హెల్ప్ ద్వారా మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. రైట్ అండి. తరచూ అబార్షన్స్ అవుతున్న మహిళలకు మీరు ఇచ్చే సలహాలు? తరచూ అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి అంటే మామూలుగా యూజువల్గా 2 లేదా 3 అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి మామూలుగా డాక్టర్ సలహాలు తీసుకోమని చెప్తామండి. అంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఎవాల్యుయేషన్ చేయాలి, ఎందుకు అట్లా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అని. ఒక మిస్క్యారేజ్ అయిన దానికి మనం ఏం చేయము, కానీ 2 లేదా 3 అవుతున్నప్పుడు, రిపీటెడ్గా అవుతున్నప్పుడు వాళ్ళకి కపుల్కి ఎవాల్యుయేట్ చేసి, అంటే కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామన్ కాజెస్ వచ్చేసి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేది పేరెంట్స్ నుంచి ఉందా, లేదంటే బేబీ తయారయ్యే టైంలో కూడా ఉండొచ్చు. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదా ఇంకేమన్నా బ్లడ్ టెస్ట్లు అంటే ఈ బ్లడ్ క్లాటింగ్కి సంబంధించి కానీ అలాంటివి ఏమన్నా కూడా ఒక్కొక్కసారి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి వాళ్ళు వచ్చాక వాళ్ళని కొంతవరకు ఎవాల్యుయేట్ చేసి బ్లడ్ టెస్ట్ల ద్వారా స్కాన్ ఇవన్నీ చేసి ఒకసారి ఏంటి కారణం అని దాన్ని బట్టి వాళ్ళకి కూడా డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఈ ప్రీ మ్యారిటల్ వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు? ప్రీ మ్యారిటల్ వాళ్ళకి అంటే మామూలుగా జస్ట్ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి మామూలుగా కొంతమందికి ముందుగానే ఈ పీసీఓస్ ప్రాబ్లం కానీ, కొంతమందికి డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. సో వాళ్ళల్లో యూజువల్గా ఎండోమెట్రోసిస్కి సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి కానీ వాళ్ళు ముందుగానే, బికాస్ దే నో వాళ్ళది ప్రాబ్లం ఇది ఉంది కాబట్టి, సో మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళు ఒకసారి డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం వాళ్ళు ఎటువంటి సూచనలు అయితే తీసుకుంటే మంచిదో అది ఇంపార్టెంట్. ఆ తర్వాత మామూలుగా కొంతవరకు ఈ ట్యూమర్స్ అంటే ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి, అడాలసెన్స్ నుంచి కూడా కొంతమందికి ఒవేరియన్కి సంబంధించి ట్యూమర్స్ కానీ, లేదా ఈవెన్ మేల్స్లో సంబంధించి టెస్టికులర్ ట్యూమర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సర్జరీస్ కానీ అలాంటిది ఏమన్నా ప్లానింగ్ ఉన్నా, లేదా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటే వాళ్ళ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏమైనా ఎగ్ నెంబర్ తగ్గిపోవడం కానీ, అలాగే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అడ్వైస్ తీసుకోవడం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ముందుగానే వాళ్ళ ఏమన్నా ఎగ్స్ అనేవి ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అది టెక్నాలజీ మనకు ఉంది. అలాగే స్పర్మ్స్ అనేవి కూడా వాళ్ళు ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి తర్వాత అంతా వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అదన్నీ అయిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఓన్ గ్యామెట్స్ యూస్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ అదొకటి మనం చెప్పచ్చు ప్రీ మ్యారిటల్. రైట్ అండి. ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే సంతానలేమికి రీజన్ అంటారా? ఫైబ్రాయిడ్స్, అన్ని రకాల ఫైబ్రాయిడ్స్ అలా
ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని కాజ్ చేయవండి. ఫైబ్రాయిడ్స్లో రకాలు ఉంటాయి. సో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని, లేదా సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అని చెప్తాం. అంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఎలా చెప్తామంటే లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ని బట్టి మనం కేటగరైజ్ చేస్తాం. సో యూజువల్గా ఏంటంటే గర్భసంచి లోపల పొర ఏదైతే ఎండోమెట్రియం అంటామో, అంటే అక్కడ ఏంటంటే మామూలుగా ఈ బేబీ తయారయ్యాక ఎంబ్రియో ఏదైతే ట్యూబ్లో తయారవుతుందో అది వచ్చి గర్భసంచిలో స్థిరపడుతుంది. సో ఆ స్థిరపడే దగ్గరలో ఏమన్నా ఈ ఫైబ్రాయిడ్స్ కానీ లేదా చిన్న కంతులు కానీ అలాంటివి ఏమైనా అడ్డంకులా ఉన్నా, ఒక్కొక్కసారి ఏంటంటే ఆ క్యావిటీని అంతా డిస్చార్జ్ చేసిన అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అనేవి ముందుగా రిమూవ్ చేసి తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళినా లేదా న్యాచురల్గా కూడా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. రైట్ అండి. ఈ థైరాయిడ్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇట్ కంట్రోల్స్ ఆల్ ద ఇంపార్టెంట్ మెటబాలిక్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఓకే, సో అది కూడా మనకి మామూలుగా ఈ ఓవులేటరీ ఏదైతే చేంజెస్ ఉంటాయో మామూలుగా ఈ ఓవులేషన్ మీద కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. సో యూజువల్గా ఈ డిజార్డర్స్ థైరాయిడ్కి సంబంధించి హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఏమన్నా ఉన్నా అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కంట్రోల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈ ఓవులేటరీ డిస్ఫంక్షన్స్ కానీ ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. అది కాకుండా ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో కూడా మనం మామూలుగా ఈ థైరాయిడ్ లెవెల్స్ అవన్నీ ఏమన్నా ఎక్కువ ఉన్నా యూజువల్గా కంట్రోల్ అయ్యాక వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇనీషియల్గా మదర్కి ప్రెగ్నెన్సీ వచ్చాక ఏదైతే థైరాయిడ్ హార్మోన్ అనేది ఉంటుందో అది బేబీకి మదర్ నుంచే వెళ్ళాలి. సో యూజువల్గా మదర్లో డెఫిషియన్సీ ఉండడం వల్ల బేబీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. సో అందు గురించి థైరాయిడ్ అనేది హార్మోన్ అది నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం మంచిది. అయితే సంతానలేమికి రీజన్ కూడా అది ఒకటి. రైట్ అండి. ఈ ఐఏఎఫ్ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండి. అంటే నార్మల్గా చెప్పాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాము. సో ఈ ఐవీఎఫ్ అనేది మామూలుగా అందరికీ చెయ్యము. సో యూజువల్గా మేజర్గా మనకి మామూలుగా తెలుసు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ మనకి ట్యూబ్లో ఏర్పడి ఆ తర్వాత గర్భసంచి లోపల వచ్చి స్థిరపడుతుంది. సో ఈ ట్యూబ్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నా, ఓకే ట్యూబ్లో ఏమన్నా బైలాటరల్ ట్యూబల్ బ్లాక్ మెయిన్గా, లేదా మెన్లో స్పర్మ్ పారామీటర్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా మార్ఫాలజీలో కానీ లేదంటే మొటిలిటీలో కానీ లేదా కౌంట్ చాలా తక్కువ ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. అలాగే స్త్రీలలో ఈ మామూలుగా ఈ ఓవులేటరీ డిస్ఫంక్షన్ అంటే ఇనీషియల్గా వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్స్తో చేసినా అవ్వకపోయినా లాస్ట్లో ఐవీఎఫ్ చేస్తాము. లేదా కొంతమందికి ఎగ్ నెంబర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఏజ్ పెరగడంతో పాటు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కూడా బికాజ్ ఈ డిక్లైన్ ఫర్టిలిటీ అనేది ఉండడం వల్ల నార్మల్గా కన్సెప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి చేస్తాము. అలాగే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. అన్ఎక్స్ప్లెయిన్ అంటే మన బేసిక్ ఎవాల్యుయేషన్లో ఏవైతే చూస్తామో అవన్నీ బాగున్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలాంటి వాళ్ళల్లో కూడా ఒకవేళ ఇనీషియల్గా ఐయుఐ అలాంటి ట్రీట్మెంట్స్ ట్రై చేశాక అవ్వకపోతే వాళ్ళకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఫస్ట్ బేసిక్గా ఐయుఐ చేస్తాం అన్ఎక్స్ప్లెయిన్లో. ఒకవేళ వాళ్ళకి అందులో సక్సెస్ కాకపోతే అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. రైట్ అండి. ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్యూబల్ బ్లాక్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటాము. రెండు సైడ్స్లో ఉంటాయి. సో అవి ఏంటంటే యూట్రస్కిను ఓవరీస్కి మధ్యలో కనెక్షన్ లాగా. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఏంటంటే ఓవరీకి దగ్గరలో ఉంటుంది. సో ఆ డిస్టల్ ఎండ్ అంటాము. డిస్టల్ ఎండ్ అంటే చివరి భాగము, తర్వాత యూట్రస్కి దగ్గరలో ఉన్నది ప్రాక్సిమల్ భాగము. సో ఆ చివరి భాగంలో ఉన్నది మామూలుగా ఎవ్రీ మంత్ ఎగ్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన ఎగ్ని ట్యూబ్స్ అనేవి తీసుకుంటాయి లోపలికి. ఆ తర్వాత స్పర్మ్ అనేది కూడా వెళ్ళి ట్యూబ్లోకి చేరాక ఆ రెండు అక్కడే కలిసి ఎంబ్రియో తయారాక తర్వాత వచ్చి యూట్రస్లో స్థిరపడుతుంది. సో ఈ ట్యూబల్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్యూబల్ ఫంక్షన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా ట్యూబల్ డిసీజెస్ కొంతమందికి ఏంటంటే మామూలుగా ఈ జెనటల్ ట్యూబర్క్లోసిస్ అని అంటాం, లేదా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా ట్యూబ్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఈ ట్యూబ్ టెస్టింగ్ అనేది మామూలుగా ఇప్పుడు 1 year ఏదైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ ఇనీషియల్ ఎవాల్యుయేషన్లో ఈ ట్యూబల్ టెస్ట్ అనేది కూడా చేస్తాము. సో ఆ ట్యూబల్ టెస్ట్ అనేది మామూలుగా వాళ్ళకి పీరియడ్ వచ్చాక ఒక టైంలో 8th day 10th day ఆ టైంలో మామూలుగా హెచ్ఎస్జి అనే టెస్ట్ ద్వారా చేస్తాము. సో అందులో మనకి వాళ్ళకి ఏమైనా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది మనకి తెలుస్తుంది. యూజువల్గా మినిమల్ బ్లాక్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి ల్యాప్రోస్కోపీ కీ హోల్ సర్జరీ కానీ అలాంటిది సజెస్ట్ చేస్తాము. లేదా మేజర్ ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే ట్యూబల్ డిస్టల్ బ్లాక్ మెయిన్గా ఉన్నప్పుడు కానీ లేదా ట్యూబల్ డిసీజెస్ కానీ ఇంకేమన్నా ఉన్నా అంటే మెయిన్గా హైడ్రోసాల్పింగ్స్ అని అంటాం, అంటే ట్యూబల్ వాప్ రావడం అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తామన్నమాట. వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఐయుఐ కూడా ట్రై చేయొచ్చు, డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సింది ఏం లేదు.
బట్ ఇట్ డజంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ దట్ ఫ్యాక్టర్. ఒకవేళ ఈలోపు మేల్ ఫ్యాక్టర్ కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ మొటిలిటీలో కానీ ప్రాబ్లమ్ అలాంటిది ఏమన్నా ఉన్నప్పుడు మేబీ అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేయొచ్చు. కానీ ఒక ట్యూబ్ ఉన్నప్పుడు ఐయుఐ కూడా ట్రై చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, 2 సైడ్స్ క్లోజ్ ఉంటాయి. 2 సైడ్స్ క్లోజ్ ఉన్నప్పుడు ఇంకా తప్పకుండా ఐవీఎఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, బికాస్ న్యాచురల్గా ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరగట్లేదు కాబట్టి డెఫినెట్గా ఐవీఎఫ్ఎస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ టైంలో ఎలాంటి అంటే 2 బ్లాక్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ అన్నారు కదా, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అందులో జాగ్రత్తలు అని అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వదు, ఇప్పుడు 1 year టైం చూస్తారు వాళ్ళు. ప్రెగ్నెన్సీ కాకపోతే డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్టేషన్ తీసుకుంటారు. అంటే ట్యూబల్ బ్లాక్ అనే దానికి మనకి వాళ్ళు వేరుగా సిమ్టమ్స్ అన్నట్టు ఏం ప్రజెంట్ చెయ్యరు. ఓకే, ఓన్లీ ఇన్ఫర్టిలిటీ లాగానే వాళ్ళు మనకి ప్రజెంట్ చేస్తారు. సో అలా ప్రజెంట్ చేసినప్పుడు మామూలుగా ఎనీవే మనం ఇనీషియల్ ఎవాల్యుయేషన్ చేస్తాం కాబట్టి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ ఉండొచ్చు, మేల్ ఫ్యాక్టర్ అంతా బాగుండొచ్చు, కానీ ట్యూబ్ బ్లాక్ ఉందని వాళ్ళకి కూడా తెలియదు. అది సిమ్టమ్ వైజ్గా వాళ్ళు ఏం ప్రజెంట్ చేయరు. సో రైట్ అండి, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని సాధారణ నొప్పి అంటుంటారంటారా? పీరియడ్లో అంటే నార్మల్గా అందరికీ కూడా కొంత పెయిన్ ఉండొచ్చు, కానీ సివియర్ పెయిన్ అంటే డిస్మెనోరియా అని అంటాము. యూజువల్గా కొన్ని కండిషన్స్లో ఉంటుంది అది, అంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో కామన్గా చూస్తూ ఉంటాము. లేదా కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా, అంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండి కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏదైతే మనము గర్భసంచి పొరలోపలికి వచ్చిన ఫైబ్రాయిడ్స్ కానీ, లేదా పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ చాలా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ కానీ అలాంటివి ఉన్న వాళ్ళలో కొంతవరకు డిస్మెనోరియా ప్రజెంట్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సివియర్ డిస్మెనోరియా అంటే ఒక పీరియడ్కి ఒక వారం ముందు నుంచే కొంత లో బ్యాక్ ఏక్, సివియర్ పెయిన్ అలాంటివన్నీ ఏవైతే ఉంటాయో వాళ్ళల్లో కామన్గా మనం ఎండోమెట్రియోసిస్ అని అంటాము. సో ఆ ఎండోమెట్రియోసిస్ అనేది ఇట్ ఈస్ అ మెడికల్ కండిషన్, అది ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనమాట. అది ఏంటంటే దానివల్ల మామూలుగా గర్భసంచి లోపల ఉండే పొర ఏదైతే ఉంటుందో అది బయట ఇంకెక్కడన్నా ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాము. సో అది ఓవరీస్లో ఉండొచ్చు, లేదా ట్యూబ్స్ ఇంకా అక్కడన్నీ స్ప్రెడ్ కావచ్చు. సో దానివల్ల ఏంటంటే అన్నీ అతుక్కుపోయి ఉండడము, తర్వాత ఈ ట్యూబో ఓవేరియన్ రిలేషన్ అనేది చేంజ్ కావడము, ఈ ఓవం పికప్ అవన్నీ ఏదైతే ట్యూబ్ దగ్గర జరిగే ప్రాసెస్ ఉంటాయో అవన్నీ ఎఫెక్ట్ కావడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావచ్చు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి స్పందన గారు, నమస్తే అండి. హలో హలో స్పందన గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ 8 years అవుతుందండి. ఓకే, అయితే ఒక పాప మేడం. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ పాపకి 6 years కంప్లీట్. ఓకే, సో మళ్ళీ ఏం కన్సీవ్ కావట్లేదండి. మెడిసిన్ కూడా వాడుతున్నాం మేము. ఓకే, బట్ ప్రాబ్లం ఏం తెలియట్లేదు అసలు. ఓకే, గైనిక్ ని కూడా కలిసాము. ఓకే, నార్మల్ గా మెడిసిన్ ఇచ్చారు, ఓకే, స్కాన్ చేశారు, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి అన్నారు. ఓకే. సో మామూలుగా ఒకసారి పిల్లలు పుట్టాక మళ్ళీ అవ్వకపోతే దాన్ని సెకండరీ సబ్ఫర్టిలిటీ అంటామండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ పాప పుట్టి 5 years అవుతుందని అంటున్నారు. ఒకవేళ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా ఉంటే మామూలుగా వాళ్ళకి ట్యూబల్ ప్రాబ్లం, సెకండరీ సబ్ఫర్టిలిటీ యూజువల్గా ట్యూబల్ బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సో వాళ్ళు కనుక డాక్టర్ని సంప్రదిస్తే ఒకవేళ ట్యూబ్ టెస్ట్ అది చేసుకుంటే, ఒకవేళ ట్యూబల్ బ్లాక్ ఉంటే నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ఏ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ట్యూబల్ బ్లాక్ అదేం లేదని అనుకుంటే వాళ్ళు ఐయుఐ చేసుకోవచ్చు. బట్ స్పందన గారి ఏజ్ అదొకటి చూడాలి, తర్వాత ఒకసారి స్కాన్ అది కూడా చెక్ చేసుకొని వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉందో అనేది కూడా ఒకసారి చెక్ చేయాలి. సో ఇవన్నీ చెక్ చేశాక వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్ అయితే అది ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ప్రకాష్ రావు గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. నేను కోంపల్లి మాట్లాడుతున్నా అండి. ఓకే, సో మాకు మ్యారేజ్ 10 years అవుతుంది. ఓకే, సో పిల్లలు లేరండి, అది ట్రీట్మెంట్ కి ఎట్లా కానీ? ఏదండి? పిల్లలు లేదు. ఓకే, అది ట్రీట్మెంట్ వద్దాం అనుకుంటున్నాము. ఇంకా చాలా దగ్గర చూపించాం మేము. సో ఇప్పుడు మేము పెంచుకోవాలా లేకపోతే ట్రీట్మెంట్ అయినా సక్సెస్ ఉంటుందా ఏంటని? అంటే ముందు చూడాలండి. ఇప్పుడు మీ మిస్సెస్కి ఏజ్ ఎంత ఇప్పుడు? 35-40 అండి. ఓకే, సో యూజువల్గా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చాక మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాకపోతే ముందుగా మీకు అసలు ఏంటి ప్రాబ్లం ఉందనేది ఒకసారి చెక్ చేయాలి. అంటే మీ వైఫ్కి ఒకసారి స్కాన్ అదన్నీ చేయాలి, తర్వాత మీ స్పర్మ్ అనాలిసిస్ అనేది కూడా చెక్ చేయాలి. సో అవన్నీ చూశాక ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు తప్పకుండా. రైట్ అండి, కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి సుమలత గారు, నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుందండి. ఓకే, ఐయుఐ కూడా చేయించుకున్నాం మేడం, సక్సెస్ కాలేదు. ఓకే. మీ వయసు ఎంతమ్మా?
34 ఉంటుందండి. 34. ఓకే. సో తర్వాత మీరు ఏమైనా పరీక్షలు అవి చేయించుకున్నారా డాక్టర్ దగ్గరికి వెళ్ళి? చేయించుకున్నాం మేడం. ఓకే. ట్యూబ్ టెస్ట్ అది అయిందా? ఆ? ట్యూబ్ టెస్ట్ చేశారా? చేశారండి, అంటే హిస్టోస్కోపీ చేశారు. ఓకే. హిస్ట్రోస్కోపీ ఏదన్నీ నార్మలే ఉందా? నార్మల్ వచ్చిందండి. ఓకే. సో ఒకసారి స్కాన్ అది కూడా చేయాల్సి ఉంటుందండి. మీకు స్కాన్ అది చేసి ఒక్కసారి మీ ఎగ్ నెంబర్ అదన్నీ ఎలా ఉందో ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అదన్నీ కూడా ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే. అవన్నీ చెక్ చేశాక డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి. రైట్ అండి. ఈ పురుషుల్లో సంతానలేమి సమస్యని ఎప్పుడు గుర్తించాలంటారు? మామూలుగా ఇప్పుడు ఏ కపుల్కైనా మనం 1 ఇయర్ వాళ్ళు ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా ప్రయత్నం చేసినా అవ్వకపోతే వాళ్ళకి ఇనీషియల్గా ఎవాల్యుయేట్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే స్పర్మ్ పారామీటర్స్ చూస్తాం, సెమెన్ అనాలిసిస్ అని అంటాము. సో ఆ సెమెన్ అనాలిసిస్ ఈ WHO క్రైటీరియా ప్రకారము ఎంత కౌంట్ వాటెవర్ 15 మిలియన్ పర్ ml కౌంట్ ఉండడము. ఓకే. ఆ తర్వాత మార్ఫాలజీ ఎలా ఉంది లేదా మొటిలిటీ ఎలా ఉంది, 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తాం. సో అలా ఏమన్నా ప్రాబ్లం అందులో ఏమన్నా ఉన్న కౌంట్ని బట్టి, ఓకే, వాళ్ళ కౌంట్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్. ఒకవేళ మైల్డ్గా వాళ్ళకి కౌంట్ అది తక్కువ ఉండి మొటిలిటీ మైల్డ్గా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా IUI ద్వారా అట్లా వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. అండ్ దెన్ సివియర్గా కౌంట్ తక్కువ ఉన్న, యూజువల్గా లెస్ దెన్ 5 మిలియన్ అలా కౌంట్ తక్కువ ఉన్న, మొటిలిటీలో సివియర్ ప్రాబ్లం ఉన్న, లేదంటే మామూలుగా వాళ్ళకి IVF అనేది సజెస్ట్ చేస్తాము. సో యూజువల్గా కొంతమందికి డిస్ఫంక్షన్స్, ఓకే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి IUI ద్వారా ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ అనేది మెన్కి కూడా అండి మోర్ దెన్ 35 ఇయర్స్ దాటాక వాళ్ళల్లో కూడా ఈ స్పర్మ్ క్వాలిటీ అనే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ కూడా కాకుండా ఒక్కొక్కసారి ఈ వాళ్ళ ఒబేసిటీ ఉన్నా కూడా లేదంటే హెల్త్ ఇష్యూస్ పరంగా కూడా కొంతవరకు ఎఫెక్ట్ చూపించవచ్చు. కానీ వాళ్ళల్లో కూడా 35 ఇయర్స్ దాటుతూనే కొంతవరకు మార్పులు అనేవి వస్తాయి. బట్ మోర్ దెన్ 40 ఇయర్స్ అంటే ఫీమేల్కి అయితే మనం కొంచెం 30 to 35 లోపు కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మేల్కి కొంత లేట్గా, అంటే మరీ ఎర్లీగా కాదు, బట్ అట్లీస్ట్ 40 అబవ్ ఉన్న వాళ్ళల్లో డెఫినెట్గా ఆ DNA డ్యామేజ్ అని అంట, మామూలుగా ఈ స్పర్మ్ క్వాలిటీలో ఏదైతే ఉందో ఆ మార్పులు అనేవి ఉండడం వల్ల నార్మల్గా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ ఛాన్సెస్ తగ్గడము అలాంటివి ఉంటాయి. రైట్ అండి. కాల్ తీసుకుందాం. శోభారాణి గారు నమస్తే అండి. మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే. అయితే హాస్పిటల్లో చూపించినాము, నీటి బుడగలు ఉన్నాయని ఆపరేషన్ చేసిండు మేడం. ఓకే. చేసినాక 1.5 years ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చినాక 5 months అయినాక మళ్ళీ మంచిగానే ఉందన్నారు. 5 months అయిపోయాక లోపల బాబు చనిపోయిందని చెప్పేసింది. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ 5 months అవుతుంది, బ్లీడింగ్ అయితే ఒక 20 రోజుల కంటిన్యూ అవుతుంది మేడం. ఓకే. 1 డ్రాప్ అవుతుంది. అసలు ప్రాబ్లం ఏందని ఓకే హాస్పిటల్లో చూపిస్తే మా మెడిసిన్స్ రాసిండ్రు, బాగా బ్లీడింగ్. మళ్ళీ వాళ్ళు ఆగడానికి ఇస్తుండ్రు, 4 రోజుల దాకా వాడాలట. అది మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఫుల్ బ్లీడింగ్ ఇట్లా అవుతుంది మేడం. ఓకే. సో యూజువల్గా PCOS ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది కూడా చూస్తూ ఉంటాం. అదేంటంటే వాళ్ళకి ఒక్కొక్కసారి 2 నెలలు 3 నెలలు అట్లా కూడా కాకపోవడం వల్ల ఈ గర్భసంచి లోపల పొర ఏదైతే ఉందో అది మందంగా ఉండడం వల్ల కొంతవరకు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండొచ్చు. అయితే ఒక్కసారి వాళ్ళకి ఈ స్కాన్ అదన్నీ చేసుకొని ఇది వేరే ఏంటి ప్రాబ్లం ఉందనేది ఒకసారి చెక్ చేయాలి. బికాజ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది ప్రాబ్లం కూడా మనము ఒకసారి చూడాలి, దాన్ని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఎందువల్ల అనేది PCOSలో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. బట్ ఎనీవే అదన్నీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ డెఫినెట్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మిస్క్యారేజ్ అయ్యాక మళ్ళీ కూడా మిస్క్యారేజ్ అవుతుందని ఏమీ లేదు. సో వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ అండి. సంతానలేమి సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. నమస్తే. వైద్యం ఆరోగ్యం.